బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. తెలంగాణ రాకముందు పోరాటం నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసానని 1200 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ సాధ్యమైంది. కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. అప్పుడు మన సొమ్ము బయటోడు తింటుండని చెప్పేసారని బాధపడి ఆ బయట దగ్గర నుంచి లాక్కోనికి ప్రాణాలకు తెగించి కొట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంట్లో దగ్గర నుంచే భవతి భిక్షాందేవి అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో దగ్గర ఇంట్లోనే కుటుంబ సభ్యులే అడుక్కోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది. మేము పొడి చేస్తాం, విద్యార్థులకు అది చేస్తాం, బీసీ రిజర్వేషన్ ఇస్తాం అని ఎన్నో పథకాలు, ఆకర్షణీయమైనటువంటి పథకాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. ఏమన్నా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు మాట్లాడతారు. గత ప్రభుత్వం అప్పులు చేస్తే కనీసం పథకం నడిచింది. విద్యార్థులకు సమస్య లేకుండా యాజమాన్యం పైనే బరువు పెట్టి రియంబర్స్మెంట్ పథకం మాత్రం నిర్వీర్యం చేయకుండా వాళ్ళు నడిపించారు. మీరు పథకాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఏ విధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేయాలి అని చెప్పేసానని ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు దీనిపైన మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. 27,000 పాఠశాలను ఏ విధంగా మూసేయాలి, హాస్టల్ పెడదాం, ఆ పిల్లలని హాస్టల్లో ఇలా వేస్తే వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోతున్నాయని చెప్పేసానని ఒక బలమైన సూత్రం చెప్తాడు మన సీఎం గారు. ఆప్యాయతలు తల్లిదండ్రులకి హాస్టళ్లలో పిల్లలు వేసినంత మాత్రాన ప్రేమలు తగ్గిపోవు సీఎం సాబ్. అడవిలో ఉన్నా పక్క దేశంలో ఉన్నా పిల్లల పైన ఆప్యాయతలు తగ్గాయి, అదే రక్త సంబంధం అని అంటారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు విడుదల చేయకుండా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ ఆపడం అనేది కేవలం ఒక విద్యార్థులను మోసం చేయడమే కాదు, ఇది ఒక తరాన్ని మోసం చేయడము. ఈ బకాయిలు విడుదల చేయకపోతే బాధపడే ఒక విద్యార్థి మాత్రమే కాదు, వారి కుటుంబం కూడా. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఫ్యాషన్ షోలు పెట్టడము, సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఏదో అడ్వర్టైజ్మెంట్లు చేయడము, లేకపోతే ఇంకేదో ప్రాజెక్టులు కట్టడం కాదు రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే. ఇక్కడ ఒక తరాన్ని ఉన్నత చదువుకునేలా చేసి ఒక పూట భోజనం తక్కువ పెట్టినా పర్వాలేదు, అందకున్నా పర్వాలేదు, చదువు అందేలా చేస్తే అప్పుడు కదా వాళ్ళు ప్రయోజకులై ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు కారణమవుతారు. అంతే తప్ప పెద్ద పెద్ద బంగ్లాలు కడతానో, పెద్ద పెద్ద ఫారెన్లు మన ప్రాజెక్టులు కడతానో, లేకపోతే ఇక్కడ నుంచి మన మహబూబ్నగర్ వరకు బుల్లెట్ ట్రైన్లు పెడతానో రాష్ట్రం అభివృద్ధి చెందదు. బకాయిల గురించి కూడా మీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాంట్రాక్టర్ల బిల్లుల పైన ఉన్నటువంటి శ్రద్ధ ఈ బకాయిల పైన లేదు. మిమ్మల్ని ఒకటే సూటి అడుగుతున్నాం, మీరు నిజంగా కూడా ప్రజాక్షేత్రంలో సేవ చేయడానికే వచ్చారు కదా. కార్పొరేషన్ చైర్మన్ల నుంచి ముఖ్యమంత్రి వరకు మేము అడుగుతున్నాం, అసలు మీకు జీతాలు ఎందుకు అని అడుగుతున్నాం. మీరు సేవ చేయడానికే వచ్చిన వాళ్ళకి నెలకి మీకు 5 లక్షల జీతాలు, 3 లక్షల జీతాలు మీకు ఎందుకు అని అడుగుతున్నాం. నిజంగా సేవ చేయాలనుకున్నవానికి ఏ పదవి అవసరం లేదు. మీరు ఫస్ట్ మీరు ఒక జీవో చేయండి, మొత్తం జీతాలన్నీ బంద్ చేస్తున్నామని చెప్పానండి. మిగులు రాష్ట్రం ఉన్నటువంటి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా మార్చి ఈ రాష్ట్రాన్ని హోల్సేల్గా ఎవరికి అమ్మేద్దామనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాలి.
అసలు మన డబ్బులు ఏంది, ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఏంది, ఎక్కడ పోతున్నాయి, ఎవరికి పెడుతున్నారు? రాహుల్ గాంధీ ఇంట్లో ఖర్చులకు పైసలు లేకపోతే మనం 2000 కోట్లు పంపించలేమా అని చెప్పని అంటారు. అంటే ఇక్కడి రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్ముని పక్కోనికి దానం చేయడానికి మీరు ఎవరు అని అడుగుతున్నాం. ఇక్కడ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం రాలే. ఈరోజు అలాంటి ఆత్మ బలిదానాల తర్వాత మీరు గద్దెనెక్కి ఒక్కొక్కరిని అడుక్కునేలా చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏ రాష్ట్రమైనా కూడా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు గద్దె పైన ఉన్నటువంటి చరిత్ర లేదు. ఖచ్చితంగా కుప్పగూలుతాయి. మీకు నిజంగా కూడా భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో మా పార్టీ ఇంకా ప్రభుత్వం నడవాలి అని అనుకుంటే మీరు ఇంకేమైనా కూడా కట్ చేసుకొని విద్యార్థులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయండి. పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ నడిపించండి. విద్యార్థుల జోలికి వచ్చి వాళ్ళ ఉసురు తీసుకుంటే తప్ప మీరు మాత్రం వాళ్ళ ఉసురు తీసుకుంటే మళ్ళీ కూడా ఎమ్మెల్యేలో కూడా గెలవరు మీరు. కనీసం ఫామ్ హౌస్లో వండుకొని చింత చెట్టు కింద వండుకోవాల్సి వస్తారు మీరు కూడా. ఒక పక్కన నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు, ఇంకో పక్కన కాంట్రాక్టర్లు రోడ్లు ఎక్కుతున్నారు, ఇంకో పక్కన కూలినాలు చేసుకునే వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు, ఇంకో పక్కన విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నారు. అసలు మీరు ఏం పాలన చేస్తున్నారని చెప్పని అడుగుతున్నాం మేము. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని అడుగుతున్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు, ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకున్నంత మాత్రాన మీరేదో గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నారు. కానీ మీరు చేసినటువంటి నిర్వాహకాలు, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు, మీరు చేసినటువంటి అన్యాయాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాల్సిందే, పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాల్సిందే. ఈ విషయం గురించి జాజుల సీనన్న పిలుపు మేరకు ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధమే. మేము అన్ని పనులు మానేసుకొని ఉన్నాం. మా బకాయిలు, మా పిల్లల బకాయిలు విడుదల చేసేదాకా మిమ్మల్ని వదిలిపెట్టం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క బిడ్డ ఆలోచన చేయాలి. ఎవరో వచ్చి పోరాడతాడు, ఏదో చేస్తాడు అని చెప్పిన కాదు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి. జర్ర 4 రోజులు రీల్స్ చేసి బంద్ చేయరు. 4 రోజులు మన బకాయిలు విడుదల చేయాలి అని చెప్పేశారని, ప్లీజ్ రిలీజ్ ద ఫీజ్ రియంబర్స్మెంట్ అని చెప్పేశారని ఒక్కసారి ఒక స్టేట్మెంట్ని లక్షలాది మందికి ట్యాగ్ చేయండి. ముఖ్యమంత్రి వరకు పోవాలి, ప్రధానమంత్రి వరకు పోవాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేశానని అన్ని స్తంభించిపోయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తేనే మన పుట్టగతులు ఉంటాయిరా అని చెప్పి అనుకునేలా చేయాలని చెప్పి ప్రతి ఒక్క సోదరుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.